మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? ఇద్దరా, ముగ్గురా, నలుగురా, ఒకళ్ళ? ఎంతమంది ఉన్న కుటుంబం అంతా యేసు నామం పేరిట దీవించబడునుగాక. కుటుంబం అంతా దీవించబడాలంటే కుటుంబం చేయాల్సిన మొట్టమొదటి పని ఒకటి ఉంది. యెహెజ్కేలు గ్రంథంలో భక్తుడిని యెహెజ్కేలు మాట్లాడుతూ ఇలా అంటారు, చూడండి. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనం. మీ ప్రతిష్టార్పణలన్నిటిలోనూ తొలుచూలు వాళ్ళన్నిటిలోనూ మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకునిదగును. మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకునికి ఇవ్వవలెను. మన ఇంట్లో ఉన్న ప్రతి దానిలో మొదటిది యాజకుడికి ఇవ్వాలి. రెండోది కాదు, మూడోది కాదు, నాలుగోది కాదు. మొదటిది యాజకుడికి ఇస్తే మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలుగుతుంది అని మాట్లాడతాడు. ప్రథమ ఫలాల్లో మొదటిది, ప్రతిష్టార్పణలలో మొదటిది, పశు సంపదలో మొదటిది, సంతానంలో మొదటిది యాజకుడికి ఇవ్వాలి. పర్లేదయ్యా, మొదటిది నేను అనుభవించి మొదటిది ఎవరి కోసమో వెచ్చించి రెండోది మీకు యాజకుడికి ఇస్తాలయ్యా అని అంటే దేవుడు ఒప్పుకోలే. మొదటిది యాజకుడిదై ఉండాలి. తమ్ముడు, చెల్లి, ఉదయం పడకల మీద నుంచి లేవటంతో మొట్టమొదటి తొల్లిటి గడియ యాజకుడికి నువ్వు ఇవ్వాలి. ఎవరా యాజకుడు? మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా. లేవటంతో తొల్లిటి గడియ ఏ మనుషునితో మాట్లాడక మునిపే మొట్టమొదటి మాట నీ దేవునితో మాట్లాడు. లేవటంతో నీ కళ్ళు మొట్టమొదట దేవుని వాక్యాన్ని చదవని. నువ్వు చదవాల్సిన మొదటి మాట, నీ కళ్ళు చూడాల్సిన మొట్టమొదటి పుస్తకం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. నీ పెదవుల నుంచి లేవటంతో మొట్టమొదట మాట్లాడాల్సింది దేవునితో మాట్లాడు. అలా నువ్వు చేయి, నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడు.